హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మాట్లాడుతున్నాను వెన్నెల బేబీని. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మంచి మంచి టెంపుల్ వీడియోస్, డివోషనల్ వీడియోస్‌తో మంచి మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకు రావాలనే ఉద్దేశంతో నేనైతే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నేను ఫస్ట్ పెట్టబోయే ఈ వీడియో అయితే కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం వీడియో దర్శనం చేసుకున్నది. నా వీడియోలో ఫస్ట్ అయితే పోస్ట్ చేయబోతున్నాను. దానికి కాను అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలి, దాంతోపాటు మీ అందరి సపోర్టు సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయడం అయితే జరిగింది. నేనైతే ప్రజెంటు అస్సాం రాష్ట్రంలో గౌహతిలోని కామాఖ్య అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నానమాట. ఈ కామాఖ్య అమ్మవారి 51 శక్తిపీఠాలలో అత్యంత పవర్ఫుల్ గల శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని మనకు పురాణాలు చెప్తాయి అన్నమాట. ఇక్కడ విగ్రహం అయితే ఏమీ ఉండదు, ఓన్లీ యోని మాత్రమే మనం స్పర్శ దర్శనం చేసుకోవాలి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లైన్లోకి వెళ్ళామండి. 500 టికెట్స్ దర్శనానికి వెళ్ళాలని వెళ్ళాము. బట్ 200 మెంబర్స్కి మాత్రమే టికెట్స్ ఇచ్చారు. మాకైతే టికెట్స్ దొరకలేదు. మళ్ళీ మధ్యాహ్నం రమ్మని చెప్పి రిటర్న్ అయితే పంపించారు. మధ్యాహ్నం మళ్ళీ 1 o'clock లైన్లోకి వెళ్తే అప్పుడు టోకెన్స్ ఇచ్చి ఈవినింగ్ 6 అయింది. దాదాపు చాలా ఇబ్బంది పడ్డాము. ఆల్మోస్ట్ 5 to 6 hours మాకైతే దర్శనం అయితే టైమింగ్ పట్టింది. సో మీరు ఎవరైనా టెంపుల్కి వచ్చినప్పుడు దర్శనం టోకెన్స్ టైమింగ్స్ అన్నీ ముందుగా చూసుకొని అయితే వెళ్ళండి. మాలాగా అయితే ఎవరు ఇబ్బంది పడద్దు. ఇబ్బంది పడ్డా సరే, కొంచెం కష్టం అనిపించినా సరే, కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒక గొప్ప వరం, అదృష్టంగా భావించాను. చాలా సంతోషంగా కష్టాన్ని ఇష్టంగా భరిస్తూ కామాఖ్య అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఈ విధంగా క్యూ లైన్లో అయితే ఫుల్ జనం ఉన్నారు. వీళ్ళందరూ 500 టోకెన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా గంటల తరబడి క్యూలలో వేచి ఉండి టోకెన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవాలన్నా కూడా మనకు చాలా అదృష్టం అయితే ఉండాలండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా దూరం, దాదాపు 2 రోజులు ప్రయాణించి మనం అస్సాం వచ్చి కామాఖ్య అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నా యూట్యూబ్లో ఈ వీడియోనే పెట్టబోతున్నాను. ప్రతి ఒక్కరూ నా వీడియో చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తానికి మాకైతే కామాఖ్య అమ్మవారి దర్శనం అయితే అయింది. చూస్తున్నారు కదా, ఒక పక్క వర్షం పడుతున్నా సరే గొడుగులు పట్టుకొని మరీ క్యూ లైన్లలో ఉండి కామాఖ్య అమ్మవారి దర్శనం సక్సెస్ఫుల్గా అయింది. ఇదిగోండి కామాఖ్య దేవాలయం స్పెషల్ ఎంట్రీ కూపన్ ఫర్ 500 రూపీస్. 500 పెట్టి టికెట్ అయితే తీసుకొని దర్శనానికి వెళ్ళాము. మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.